అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన ట్రేడ్ టారిఫ్ వార్ అమెరికాకి కూడా బూమరాంగ్ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలో కూడా కాసేపటి క్రితం మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. డౌ జోన్స్, S&P 500 రెండూ కూడా 3.5% వరకు నష్టపోయాయి. అన్ని టెక్ దిగ్గజ షేర్లు నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. అమెజాన్, నెట్ఫ్లిక్స్, టెస్లా షేర్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అలానే గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ షేరు ధర 52 వారాల కనిష్టానికి పతనమైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు మాత్రం ఈ టారిఫ్ వార్లో తగ్గేదే లేదంటూ ముందుకే వెళ్తామని ప్రకటించారు. తాము టారిఫ్ వార్ ప్రకటించిన తర్వాత ప్రతి దేశం తమతో సంప్రదింపులకు దిగుతోందని చెప్పారు ట్రంప్. అలానే జపాన్ ప్రధాని కూడా తమతో ఫోన్లో టచ్లోకి వచ్చినట్లు చెప్పారు. ఇతర దేశాలు తమపై భారీగా పన్ను వేస్తున్నాయి, కానీ వాటిపై పన్ను వేయొద్దంటే ఎలా అన్నది ఆయన వాదన కాగా, అమెరికా మార్కెట్లు భారీగా నష్టాల్లో ప్రారంభం కావటం ఇక్కడి సిచ్యుయేషన్ కి అద్దం పడుతోంది. ట్రంప్ ఈ ప్రకటన తర్వాత డౌ జోన్స్ ప్రారంభంలో చెవిచూసిన నష్టాలను రికవరీ చేసింది.